ఈ మాట విన్నాకే కృష్ణుడు మౌనంగా మారాడట. మహాభారత యుద్ధానికి ముందు యుద్ధభూమి సిద్ధమవుతోంది. అర్జునుడి రథానికి హనుమంతుడి ధ్వజం కట్టబడుతున్న క్షణం. అక్కడే కృష్ణుడు, హనుమంతుడు ఎదురెదురుగా నిలబడ్డారంటారు. ఇద్దరూ యోధులు కాదు, ఇద్దరూ ఆయుధాలు ఎత్తరు. కాని ఇద్దరూ యుద్ధ ఫలితాన్ని మార్చగలవాళ్లు. అంటారు, హనుమంతుడు కృష్ణుడితో నిదానంగా ఇలా అన్నాడట. ఈ యుద్ధం ధర్మం కోసం మొదలవుతోంది, కాని చివరికి రక్తంతో ముగుస్తుంది. తర్వాత మరో మాట. నువ్వు గెలుస్తావు కృష్ణ, కాని మీ వాళ్ళంతా నువ్వు కళ్ళతోనే కోల్పోతావు. ఆ మాట అక్కడే గాలిలో ఆగిపోయిందట. అందుకే చెప్తారు, ఆ మాట విన్నాక కృష్ణుడు ఏమీ మాట్లాడలేదట. నవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే హనుమంతుడు చూసింది యుద్ధం కాదు, యుద్ధం తర్వాత వచ్చే శూన్యత, ద్వారకా నాశనం, యాదవుల అంతం, ఒంటరిగా మిగిలే కృష్ణుడు. అందుకే హనుమంతుడు యుద్ధంలో దిగలేదు, అర్జునుడి రథంపై మాత్రమే ఉన్నాడు. రక్షణ కోసం కాదు, సాక్షిగా ఉండడానికి. అయితే ప్రశ్న ఇదే, హనుమంతుడు కృష్ణుణ్ణి ఆపాలని చెప్పాడా, లేక అంతా తెలిసినా ముందుకు వెళ్లాల్సిందే అని గుర్తుచేశాడా? ఈ మాట విన్నాకే కృష్ణుడు మౌనంగా మారాడట.